ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాల మీదుగా భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. ఈ రహదారి 163వ జాతీయ రహదారి కలుపుతూ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాలను కలుపుతూ అంతర్జాతీయ రహదారులను సైతం కలుపుతోంది. 4 ఏళ్లుగా ఈ రహదారి గుంతలమయంగానే ఉంది. వాజేడు వెంకటాపురం మండలాల ప్రజలు భద్రాచలం పట్టణానికి అత్యవసర పరిస్థితులలో హాస్పిటల్కి వెళ్లాలంటే 2 గంటలలో వెళ్లాల్సింది 5 గంటల సమయం పడుతుందన్నారు. దీనివల్ల ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారని చెప్పారు. అయినా ఈ రహదారి నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. తుడిందెబ్బ సంఘంలో జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరియు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 2.5 సంవత్సరాలు అవుతున్నా మరి ఈరోజు పట్టణ ప్రాంతంలో కాకుండా గ్రామీణ ప్రాంతంలో కూడా అభివృద్ధికి నోచుకోవాలని ఈరోజు మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి వెంకటాపురం మండలం జగన్నాథపురం నుండి భద్రాచలం వరకు ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు పూర్తిగా కూడా గుంతలు పడి మరి ప్రయాణానికి అనేక రకాల ప్రయాణాలకి ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు ప్రజలు మరి ఎన్నిసార్లు కూడా మెమోరాండం ప్రజలు ఎంత మొత్తుకున్నా కూడా ఈరోజు జగన్నాథపురం నుంచి భద్రాచలం వరకు ప్రయాణం అనేది కష్టకాలంలో ప్రయాణం చేయవలసిన పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈరోజు ఎమ్మెల్యే కావచ్చు, తెల్ల వెంకట్రావు కావచ్చు, లేకపోతే మంత్రి సీతక్క కావచ్చు, ఈరోజు ఈ జగన్నాథపురం నుంచి వాజేడు ఏదైతే రహదారి ఉందో ఆ రహదారి నిర్మాణ పనులు తక్షణమే అంటే కొత్త రోడ్డు మంజూరు చేసి తక్షణమే రోడ్డు వేయాలని మేము మంత్రి సీతక్క గారిని కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా పట్టణ ప్రాంతాల అభివృద్ధి కాకుండా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భద్రాచలం నుండి వాజేడు మండలం వరకు ఉన్న రోడ్డు మరి బాగలేదు. ఆ యొక్క రోడ్డు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల మరి చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే బస్సులు కూడా ఆలస్యంగా వస్తున్నాయి. మరి ప్రజలకి ఏదైనా అనారోగ్య పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఎమర్జెన్సీ కేసులు ఉన్నప్పటికీ కూడా మరి అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. మరి ఈ యొక్క ఇటు పక్క మరి తెల్లం వెంకట్రావు గారు భద్రాచలం ఎమ్మెల్యే గారుగా ఉన్నారు. మరి ప్రజెంటు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే మరి వాజేడు మండలాలకి వెంకటాపురం వాజేడు మండలాలు 2 ఉంటే మరి మా మంత్రి సీతక్క మరి ములుగు జిల్లాకు సంబంధించిన వారు ఉన్నారు. వాళ్ళు సీతక్క గారు కూడా తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ అన్ని రకాల అభివృద్ధిని మరి వాజేడు వెంకటాపురం మండలాలు కోల్పోతున్నాయి. కాబట్టి మరి మంత్రి యొక్క రవాణా శాఖ మంత్రితో మాట్లాడి తక్షణమే ఈ యొక్క రోడ్డుని పనులు ప్రారంభించి అమలు చేయాలని నేను మరి కోరుచున్నాను. భద్రాచలం నుండి వాజేడు మండలం వరకు ఉన్న రోడ్డు మరి బాగలేదు. ఆ యొక్క రోడ్డు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల